చర్చికి వస్తేనే పరలోకం వెళ్తారు మీరు అంటారు. అబద్ధికులు, దొంగలు, దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తులు. వారు ఎవరంత పెద్దోడైనా కావచ్చు, ఎంత పాటగాడైనా, ప్రసంగికుడైనా, పోటుగాడైనా, వీరుడైనా, సూర్యుడైనా, ఎవడైనా కావచ్చు. దావీదు భక్తుడు వీరుడు, సూర్యుడు, పాటగాడు, వాయిద్యకారుడు. సితార పట్టుకుంటే 10 తంతులు సితారాతో ఆరాధన చేస్తున్న అగ్ని దిగి వచ్చింది. అయినా కానీ అంటున్నాడు, నన్ను పవిత్రపరచుము, నాలో నుండి పరిశుద్ధాత్మను తీసివేయొద్దు, నన్ను నీలో, నీ సన్నిధిలో పవిత్రపరచమని అంటాడు 51వ కీర్తనలో. క్రీస్తులో లేకపోతే, నీలో పాపం ఉంటే, నీలో తప్పు ఉంటే, క్రీస్తు మూలముగా దేవుని మూలం పుట్టిన వాడు పాపం చేయడు. ఓకే, పాపం చేస్తున్నారంటే ఇంకా దేవుని మూలం పుట్టలేదన్నాను. ఇంకా మార్పు రావాలి, నూతన కార్యం జరగాలి, నూతనత్వం జరగాలి. ఇంకా మార్పు రావాలంటే ఇంకా